హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. సో దేవరా మూవీ ఫీవర్ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉంటుందో మనకు తెలిసిందే. తెలుగు ప్రజలు ఆల్రెడీ జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే ప్రాణం పెట్టేస్తారు. అంతలా పైగా 6 years తర్వాత సోలో పర్ఫార్మెన్స్ కాబట్టి ఇంకా అంతకంటే హై పిక్స్ లో ఉంది. బట్ హిందీ బాలీవుడ్ లో కూడా దేవరా మూవీకి రియాక్షన్ ఎలా ఉంది? ఎందుకంటే అటువైపు నుంచి బాలీవుడ్ నుంచే జాహ్నవి కపూర్ అండ్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ మూవీలో యాక్ట్ చేశారు. అండ్ సో దానికి సంబంధించి రివ్యూ అన్నది ఎలా ఉందన్నది ఇప్పుడు తెలుసుకుందాం. సో బాలీవుడ్ లో బేసిక్ గానే జాహ్నవి కపూర్ అంటే ఒక ఐపీ కోల్టేజ్ ఫీల్ ఉంటుంది. ఆవిడ మూవీస్ అన్నా సాంగ్స్ అన్నా సరే అంతే శ్రీదేవి కూతురుగా తన పేరు నిలబెడుతుందని చెప్పి. సో ఆ దేవరా గురించి బాలీవుడ్ లో రియాక్షన్ ఎలా ఉంది? ఓన్లీ బాలీవుడ్ లోనే కాదు, తమిళనాడులో కూడా మంచి రిపోర్ట్స్ సాధించింది దేవరా. ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే తలపతి విజయ్ ఫ్యాన్స్ స్పేస్ పెట్టి మరీ సినిమా గురించి పాజిటివ్గా రియాక్ట్ అవుతున్నారు. అంటే చాలా వరకు తమిళనాడులో ఎలా ఉంటారంటే విజయ్ ఫ్యాన్స్ కూడా మోస్ట్లీ ఎన్టీఆర్ మ్యూచువల్స్ ఉంటారు అండ్ మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. అంటే అటు ఎన్టీఆర్ని ఇష్టపడతారు, ఇటు విజయ్ని కూడా ఇష్టపడతారు. తెలుగులో కూడా చాలా వరకు మ్యూచువల్ ఫ్యాన్స్ ఉంటారు. ఎన్టీఆర్ అంటే విజయ్ని ఇష్టపడుతుంటారు. సో తమిళనాడులో విజయ్ ఫ్యాన్స్ అందరూ దేవరాని ఓన్ చేసుకోవడం అనేది అదొక మంచి గుడ్ సైన్ ఫర్ తెలుగు సినిమా. సో ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి విజయ్ ఫ్యాన్స్ అందరికీ కూడా. నిజంగా దేవరా సినిమాని స్పేస్లు పెట్టి మరి వాళ్ళు దాని గురించి మాట్లాడి అంతలా లేపుతున్నారు అని అంటే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో అదొక హెల్తీ వాతావరణం. ఎందుకంటే రేపు విజయ్ సినిమా రిలీజ్ అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా సపోర్ట్ చేస్తారు. సో తమిళ ఆడియన్స్కి నిజంగా సినిమాని ఒక సెక్టర్ ఆఫ్ ఆడియన్స్కి విజయ్ ఫ్యాన్ బేస్ ఏంటనేది మన తమిళనాడులో తెలుసు. సో ఎన్టీఆర్ ఫ్యాన్ బేస్ ఏంటనేది మన తెలుగులో తెలుసు. సో అటువంటి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తమిళనాడు ఆడియన్స్కి దగ్గరికి చేరుస్తున్నారంటే చాలా వరకు విజయ్ ఫ్యాన్స్ అని చెప్పేసి అనుకోవాలి. సో అది పక్కన పెడితే ఇప్పుడు బాలీవుడ్. సో బాలీవుడ్లో కూడా షోస్ అనేవి యాడ్ అవుతున్నాయి. అక్కడ రెస్పాన్స్ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వస్తుంది. అక్కడ వాళ్ళకి సినిమా నచ్చేటంటే ఇంకా షోస్ పెంచేందుకు ఆలోచిస్తున్నారంట డిస్ట్రిబ్యూటర్ కానీ ప్రొడ్యూసర్ కానీ. సో ఖచ్చితంగా రెండో రోజు నుంచి షోస్ ఇంకా యాడ్ అవునున్నాయి. రెండో రోజు నుంచే కాదు, నాకు తెలిసి ఈవినింగ్ నైట్ షోసే కొంచెం పెంచేటువంటి ఆలోచన కనిపిస్తుంది. బాలీవుడ్లో క్రిటిక్స్ చాలా జెన్యూన్గా ఉంటారు. వాళ్ళు పెయిడ్ ఇచ్చేటువంటి రివ్యూస్ చాలా తక్కువ, చాలా తక్కువ. సో ఎవరైతే రెప్యూటెడ్ రివ్యూవర్స్ క్రిటిక్స్ ఉంటారో వాళ్ళల్లో ఒకరైనటువంటి తరుణ్ ఆదర్శ్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే ఆయన అయితే దగ్గర 3.5 వరకు రేటింగ్ ఇచ్చారు. అంటే బ్లాక్ బస్టర్, ఆయన నచ్చిన సినిమా. సో ఇప్పుడు అతన్ని ఫాలో అయ్యేటువంటి రివ్యూవర్స్ హిందీ ఆడియన్స్ ఎవరైతే ఉంటారో తరుణ్ ఆదర్శ్ లాంటి వ్యక్తి దేవరా సినిమాకి ఎంత రేటింగ్ ఇచ్చారు కదా అని చెప్పి ఆయన తరపు నుంచి ఆడియన్స్ వెళ్ళే వాళ్ళు ఉంటారు. మెయిన్లీ ఎన్టీఆర్ ఫేస్ చూసి వెళ్ళేటువంటి ఆడియన్స్ చాలా మంది ఉంటారు. ఆర్ఆర్ఆర్ తర్వాత ఆయనకు ఒక మంచి ఇమేజ్ వచ్చింది కాబట్టి సో ఖచ్చితంగా ఎన్టీఆర్ అనే వ్యక్తి బాలీవుడ్ లో అప్పటికే పరిచయం కాబట్టి సో దానికి తోడు క్రిటిక్స్ కూడా ఇంకా సినిమా సపోర్ట్ చేస్తారు కాబట్టి ఇంకా షోస్ కూడా యాడ్ చేసే ఆలోచనలో ఉన్నారు. సో తమిళ హిందీలో అయితే దుమ్ము రేపేస్తుంది దేవరా.